చూద్దాం. హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు? సో ఇవాళ వచ్చేసి మేము మండికి వెళ్దాం అనుకుంటున్నాము. సో మా మండి ప్రయాణం స్టార్ట్ కాబోతుంది. సో ఇంతకీ ఏమనుకుంటున్నారు? తిండి దొరుకుతుందని ఆనందమా, లేదా డబ్బులు ఖర్చు అవుతుందని భయమా? చూద్దాం ఏం జరుగుతుందో. లెట్స్ గో. అయాన్స్ రెడీయా? మండికి వెళ్దామా? ఎస్ అండి. సో అలా మేము రెడీ అయ్యాము, బయలుదేరుతున్నాము. మాతో పాటు మీరు ట్రావెల్ చేయండి, చూద్దాం ఏం జరుగుతుందో. హే గాయ్స్, సో మండికి స్టార్ట్ అయ్యాము హ్యాపీగా. సో తీరా చూస్తే బండిలో పెట్రోల్ లేదు. సో అబ్బా ఇదో టైం వేస్ట్ అనుకున్నాము. అసలే ఫుల్ ఆకలిగా ఉంది, మాకు ఆకలి పోయేటట్టుగా ఉంది మేము వెళ్ళే లోపు. చూడండి గాయ్స్, మా పాప ఎలా కూర్చుంది మా అత్తమ్మ గారితో. ఓకే, లెట్స్ గో. వచ్చా స్విమ్మింగ్? ఓకే, ఒక నైట్ చూడు. చూసారా, వీళ్ళకి ఈ టైంలో చల్లనీళ్ళు కావాలంట. మీ ఇంట్లో కూడా ఇంతేనా గాయ్స్? మీ ఇంట్లో కూడా కిడ్స్ ఇలాగే అడుగుతారా చల్లనీళ్ళని? అసలే చాలా ఆకలిగా ఉన్న మేము ఈ మండి చూసాం గాయస్. సో ఈ మండి చూడంగానే ఆకలి కూడా పోయింది. అసలు మాకేం నచ్చలేదు అనమాట. సో చూద్దాం లోపల ఎలా ఉంది అనేసి అనుకున్నాము. ఇది చూడగానే ఆకలి మొత్తం స్టాప్ అయిపోయినట్టు అనిపించింది. చూడండి మీరు కూడా. విత్ ఆల్ హోప్స్ మళ్ళీ మేము ఇంకొక మండి స్టార్ట్ చేసాం వెతకడం. దట్టు చాలా ఆకలితో ఉన్నాము. అరే ఇదేదో బయట నుంచి బాగుంది, అమ్మయ్య మా ఆకలి తీరుతుంది అని అనుకునే లోపు ఇలా ఉంది అండి పార్కింగ్. చూడండి గైస్. సరే పార్కింగ్ ఏదో ఎలాగో ఉంది కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళాము. లోపల అయితే నిజంగా చాలా బాగుంది చూడ్డానికి మాత్రం. బట్ ద థింగ్ ఈజ్ అసలు షెఫే రాలేదంట. వంట వాళ్ళు రాకుండా మేము వచ్చి ఏం చేయాలి కదండి. సో ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. చూద్దాం నెక్స్ట్. ఏ ఫైనలీ ఫారెస్ట్ అరేబియన్ మండి అంట. చూద్దాం గాయస్, ఇదైనా నచ్చుతుందో నచ్చదో. నాకైతే డౌటే. ఇది 3rd టైం కదా. నా ఆకలి మొత్తం పోయింది గాయస్. సో అసలు తినాలని మాత్రం మాత్రం అనిపించలేదు. బట్ ద థింగ్ ఈజ్ ఇక్కడ చూడండి మొత్తం యానిమల్ థీమ్ అనమాట, ఫారెస్ట్ థీమ్. ఇక్కడ కిడ్స్ని తీసుకురండి, చాలా అంటే చాలా బాగుంది. అక్కడ డైనోసార్ పెట్టడం కానివ్వండి, పాండాస్ హ్యాంగ్ చేశారు, మంకీస్ హ్యాంగ్ చేశారు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఒక జంగల్ థీమ్ లాగా ఉంది. ఇలా నేను ఫస్ట్ టైం అండి చూశాను. సో మేబీ మీ ఫ్యామిలీ అందరికీ నచ్చుతుంది గాయస్. నాకెందుకో ఇది చూడగానే మళ్ళీ కొత్తగా ఆకలి పుట్టింది. సో డెఫినెట్లీ మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి. ఇది కిడ్స్కి అయితే చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. వాళ్ళు మనల్ని అయితే డెఫినెట్లీ డిస్టర్బ్ చేయరు. మన ఫుడ్ మనం తింటూ మనం ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళు ఆ యానిమల్స్ చూస్తూ వాళ్ళు బిజీలో ఉంటారు. సో ఎస్, ఇక్కడ చూడండి మిర్రర్ కూడా మీరు గమనిస్తే మిర్రర్కి కూడా యానిమల్స్ ఉన్నాయి గైస్. యా,
నిద్ర వచ్చేస్తుంది కానీ ఇంకా రాలేదు. వావ్, చూద్దాం. గైస్, ఇక్కడ మీరు చూసారా, మనకి ఇచ్చే చికెన్ మండీలో కూడా ఆ షేప్ ఏదైతే ఉందో అది డైనోసార్ షేప్ ఉంది కదా. నాకు ఈ పార్ట్ చాలా అంటే చాలా నచ్చింది. అలా మా లంచ్ అయిపోయాక సరదాగా అలా నా పిల్లలతో ఆడుకున్నాను నేను. అది రియల్ ఉయ్యాల కాదు, జస్ట్ అది స్టిక్ అయి ఉంటుంది. చాలా బాగుంది. అండ్ చూడండి, పక్కనే మీకు డైనోసార్ ఉంది. యా, ఇదే నేను చెప్పాను, ఎంట్రన్స్ దగ్గర ఉంది. దిస్ ఇస్ నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది ఇది. హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. మీకు నచ్చితే ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి. యా, సో గైస్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫన్ విత్ శ్రీలత.